ఒక మనిషి కూలి పని చేస్తూ బతికాడు. కానీ అతని వెనుక దాగి ఉంది రక్తం, కన్నీరు, త్యాగం, పోరాటం. అది ఒక మనిషి కథ మాత్రమే కాదు, కోట్లాది కూలీల గౌరవం కోసం జరిగిన యుద్ధం. ఇక కథలోకి వెళ్తే హీరో ముస్తఫా రజనీకాంత్ గారు చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోతారు. అనాథగా పెరిగి రోజు రైల్వే స్టేషన్, మార్కెట్, బస్తీలో కూలి పని చేస్తూ జీవిస్తాడు. అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడు, కానీ ఒక సూత్రం మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతాడు. కూలి నా కష్టానికి మాత్రమే కావాలి, ఎవరిని వంచి సంపాదించనని. పేదలకు సహాయం చేస్తూ వారి కోసం పోరాడుతూ ముస్తఫా ఒక హీరోలా మారిపోతాడు. ఈలోపు కథలోకి వస్తుంది హీరోయిన్. ఆమెతో ముస్తఫా జీవితం ఒక్కసారిగా వెలుగులు నింపుతుంది. పెళ్లి కలలు కంటాడు. కానీ అదే సమయంలో అతని గతం వెంబడి వస్తుంది. ఇక స్టోరీలోకి ఎంటర్ అవుతాడు మాఫియా డాన్, నగరాన్ని గుప్పెట్లో పెట్టుకున్న క్రూర వ్యాపారవేత్త. అతని చేతుల్లోనే ముస్తఫా తల్లిదండ్రుల మరణ రహస్యం దాగి ఉంటుంది. ఈ నిజం తెలిసిన క్షణం నుండి ముస్తఫా గుండెల్లో మంట మొదలవుతుంది. ముస్తఫా కేవలం కూలి మాత్రమే కాదు, పేదల కోసం ఒక యోధుడవుతాడు. ఒక్కో సీనులో అతని పవర్ పీక్స్ లో ఉంటుంది. రైల్వే యార్డ్ లో ఫైట్ సీన్, ఈ చేతులు కూలి పనికే కాదు, ధర్మం కోసం కత్తిలా మారుతాయని చెప్తాడు. ఇక బస్తీలో పేదలను డాన్ గ్యాంగ్ అణగదొక్కే సీన్, ముస్తఫా వారిని కాపాడుతూ చెప్తాడు, కూలి కష్టాన్ని తక్కువ చేసి చూసేవారిని నేనే తక్కువ చేస్తాను. ప్రతి సీన్లో ఎమోషనల్ ప్లస్ యాక్షన్ కలుస్తాయి. చివర్లో ముస్తఫా డాన్తో ముఖాముఖిగా ఫైట్ చేస్తాడు. డాన్ ఏమంటాడంటే, నీలా ఒక కూలి నన్ను ఓడిస్తాడని. అప్పుడు ముస్తఫా సమాధానమిస్తాడు, నేను ఒక కూలినే, కానీ నా వెనుక కోట్లాది కూలీల చెమట, రక్తం, శక్తి ఉందని. భీకర పోరాటం తర్వాత ముస్తఫా డాన్ని అంతం చేస్తాడు. పోరాటం గెలిచిన ముస్తఫా తన ప్రేమను కోల్పోతాడు. ఆమెను రక్షించలేకపోయిన బాధ అతనిలో మిగిలిపోతుంది. కానీ అతని మాటలు చివరి సీన్లో అందరినీ కదిలిస్తాయి. ఒక కూలి జీవితం విలువలేనట్టే అనుకుంటారు, కానీ ఈ దేశం నిలబడింది ఈ కూలీల భుజాల మీదే అని. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్ గా ఉంటుంది. మీరు అసలు చూడకపోతే ఈ మూవీని ఒకసారి థియేటర్లో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.